ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఎరా అప్పలరాజు, అక్క, ఎవడి కోడి పుంజు? నాకు బాగా తెలిసినవాడక్క, బ్రతకడానికి వచ్చాడు. అద్దె కావాలంటే ఎక్కడో ఎందుకని ఇక్కడికి తీసుకొని వచ్చానక్క. ఎరా, మన ఇల్లు ఏదైనా ఖాళీగా ఉందా? ఉన్నాయక్క. వెళ్ళి చూపించి అడ్వాన్స్ పట్టుకునిరా. అలాగే అక్క, రండి చూపిస్తాను. రండి రండి. పదండి బాబు. ఈవిడింట్లో నా మామ ఫోటో ఉందేంటి? ఈవిడ నా మామ బంధువులా ఉంది. ఎక్కడున్నాడో అంత సేఫ్ కాదురా బుచ్చే. ఓయ్, ఏంటా ఫోటోని అంతలా చూస్తున్నావు? అది ఆ ఫోటో ఎవరిదక్క? నా శత్రువుది. మరి ఇంట్లో మిత్రుడి ఫోటో పెట్టుకుంటారు కానీ మీరు శత్రువు ఫోటో పెట్టుకున్నారు? వాడు నా శత్రువు అని ప్రతిరోజు గుర్తు చేసుకోవడానికే అక్కడ పెట్టాను. ఏదో ఒక రోజు వాడి పతనాన్ని చూసి దానివల్ల వాడు కుమిలి కుమిలి చచ్చాక ఇదే ఫోటోకి పెండం పెట్టి అప్పుడు తీస్తాను. మిథున్ గారు, ఏంటండి ఈ స్పీడ్? ఎందుకండి? కాస్త మెల్లగా డ్రైవ్ చేయండి. అయ్యో, కొంచెం మెల్లగా వెళ్ళండి ప్లీజ్. మిథున్ గారు, మిథున్ గారు ప్లీజ్ అండి, నాకు భయం వేస్తుంది. ప్లీజ్ అండి. భయం మీకా? అవును, నాకే. చెప్తున్నాను కదా, వినండి. కంగారు పడకండి, నాలాగా కళ్ళు మూసుకోండి గౌతమ్ గారు. భయం అనేది అస్సలు ఉండదు. అయ్యో, ఒక్క భయం ఏంటండి? అప్పుడు నేను మీరు కూడా ఉండం. అంటే మీరిప్పుడు కళ్ళు మూసుకొని డ్రైవ్ చేశారా? అంత షాక్ అవ్వకండి, ఊరికే అలా చెప్పాను. కళ్ళు మూసుకొని డ్రైవ్ చేస్తారా? మీరిప్పుడు అలాగే చేసినట్టుందండి. నిజం.
ప్రియా, డాడ్, ఏమైందమ్మా? ఎందుకలా ఉన్నావు? అమ్మ గురించి ఆలోచిస్తున్నాను డాడ్. అంతకు మించి నాకు వేరే బాధే ఉంది చెప్పు. ఆలోచించి మనం చేసేదేముంది ప్రియా? చనిపోయిన మనిషిని తిరిగి తెచ్చి తన ముందు ఎలా నిలబెట్టగలని చెప్పు. పోనీ ఎవరితోనూ ఫోన్ మాట్లాడిస్తానని చెప్పావు, ఓకే అన్నాను. కానీ మీ అమ్మ నమ్మట్లేదు కదా. ఇక అంతకు మించి చేయడానికి మన చేతుల్లో ఏముంది చెప్పు. అమ్మ కదా డాడ్, అక్క గొంతు గుర్తుపట్టేసింది. మళ్ళీ ప్రయత్నం చేద్దామని నేను మాట్లాడిస్తానని అన్నాను కదా. మీ అమ్మకు అటు నిజం చెప్పలేక ఇటు అబద్ధం చెప్పి మేనేజ్ చేయలేక ఎంత బాధపడుతున్నామో ఎవరికి అర్థమవుతుంది చెప్పు. అసలు ఈ పరిస్థితికి కారణం ఆ గౌతమ్ గాడే. కనీసం ఆ ఎన్కౌంటర్లో వాణ్ణి వదిలేసి తప్పు చేశాననిపిస్తుంది. చూస్తాను ఎక్కడికి పోతాడాడు. ఏదో తప్పు చేయకుండా ఉంటాడా, నాకు దొరకకుండా పోతాడా? అప్పుడు చెప్తాను వాడి సంగతి. అయ్యో డాడ్, ఏం మాట్లాడుతుంటే ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు? ఆ గౌతమ్ అక్కని ప్రేమించాడు కానీ చంపలేదు డాడ్. నువ్వెలా కోపం పెంచుకోకు ప్లీజ్, అలా మాట్లాడొద్దు డాడ్. అసలు మీరు ఆ టాపిక్ ని మర్చిపోండి. అమ్మ గురించి ఆలోచించాలి. అక్కని ఎలాగో దక్కించుకోలేకపోయాం, అమ్మనైనా కాపాడుకుందాం డాడ్. ఆవిడ అలాగే ఉంటే మనకి నరకం డాడ్. ఆరాధ్యనైనా చూస్తే అమ్మ కొంచెం రిలాక్స్ అవుతుంది. వెంటనే పిలిపించాలి. ఎందుకు బ్రేక్ వేశారు? బ్రేక్ తీసుకుందామని. ఏం బ్రేక్ అండి? టీ బ్రేక్ అండి. పదండి వెళ్దాం. వచ్చేంత ఓపిక లేదండి, మీరే స్వయంగా వెళ్ళి తీసుకురండి. సరే. నేను అడిగిందేంటి, మీరు తెచ్చిందేంటి? మీరు అడిగింది అక్కడ లేదండి, అందుకే తీసుకొచ్చా. మీతో నాకు పెద్ద ప్రాబ్లం ఇదే గౌతమ్ గారు. నేను కోరింది ఒకటైతే మీరు చేసేది ఇంకొకటి. పైగా నేను కోరింది తీర్చకపోగా ఇదిగో ఇలాంటి రికమెండేషన్ చేస్తూ ఉంటారు.